చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు పతనమయ్యాయి. పలమనేరులో 15 కిలోల బాక్స్ 50 రూపాయలు మాత్రమే పలుకుతోంది. టమాటాను కొంటున్నామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం కేవలం ఒక్క రోజు కొని ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది. దీంతో టమాటా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని టమాటా మార్కెట్లో 15 కిలోల బాక్స్ ధర కేవలం 50 రూపాయలు పలికింది. దీంతో ఎకరాకు 1,00,000కు పైగా పెట్టుబడులు పెట్టి టమాటా సాగు చేసిన రైతులు తమకు భారీ నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో 4,000 హెక్టార్లలో టమాటా సాగు చేశారు. 1000 హెక్టార్లలో పంట కోత దశకు వచ్చింది. ప్రస్తుతం స్థానిక రైతులు రోజు పలమనేరు మార్కెట్కు 40 టన్నుల వరకు టమాటాలు తీసుకొస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి రోజు మరో 40 టన్నుల వరకు టమాటా వస్తోంది. అయితే కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో ధరలు తగ్గిపోయాయి. మన రాష్ట్రంలో టమాటా అత్యధికంగా పండించే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏటా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో టమాటా సీజన్ మొదలైంది. అక్కడి అవసరాలకు స్థానిక సరుకు సరిపోతోంది. ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు చిత్తూరు జిల్లాకు రావడం లేదు. మరోవైపు వేసవి మొదలు కావడంతో తోటల్లో టమాటా మాగడం మొదలైంది. వెంటనే అమ్ముకోవాలని రైతులు మాగిన వాటిని కోసి మార్కెట్కు తీసుకొస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడం, డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండడంతో ధర తగ్గిపోయిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. రైతులకు నష్టం రాకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా టమాటాను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు ఇటీవల ఒక్కరోజు మాత్రం తూతూ మంత్రంగా రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేసి రైతు బజార్లకు పంపించారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో రైతులు దిక్కుతోచక అల్లాడుతున్నారు.